అంటే భగవంతుడి ప్రేమ మనకి అదే అంటే ముందు ఈ బాంధవ్యాలు తెలుస్తుంది. తల్లిదండ్రులకి పిల్లలందు, పిల్లలకి తల్లిదండ్రులు ఎందు అలా ప్రారంభమై పరస్పరమైనటువంటి విధంగా తెలుస్తుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. మాస్టర్ గారు అందుకే చెప్పారు, సాధన ఎలా మొదలవుతుంటే ముందు ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ మొదలవుతుంట, వాళ్ళ కోసం జీవితం ధారపోస్తాడట. అలా కొన్ని జన్మలు నడుస్తాయట. అదైన తర్వాత నెమ్మదిగా తన బంధువులందరికీ కూడా క్షేమం కలిగించాలనిపిస్తుంది. మా ఊరి వాళ్ళనో లేకపోతే కొంతమందికి మా కులమనో ఏదో పేరుతో ఇంకొంత వాడి పన్నా పెరుగుతూ ఉంటుంది నెమ్మదిగా. ఆ తర్వాత ఈ పన్నా పెరిగి పెరిగి చివరికి ఏమవుతుంది, అందరినీ అలా చుట్టమనే స్థితికి వస్తాడు. ఇలా రావాల్సింది తప్ప భక్తి పరమాత్మ మీద ప్రేమ అనేటువంటి అనుభూతులు మనకు అలా రావాల్సింది తప్పితే ఉన్నట్టు కళ్ళు మూసుకొని ఎక్కడో ఏదో రావటం అనేది జరిగేది కాదు అని చెబుతున్నారు ఇక్కడ. భగవంతుడు ప్రేమ అంటే అది తెలుస్తుంది ముందే. అసలు ప్రేమ అంటే వాడు తెలియాలి కదా. ప్రేమ అంటే తనది అనేటువంటి భావాన్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం పనిచేయడం అనేటువంటిది ప్రేమ అంటే.